హాస్యరసం జీవితంలో చాలా ముఖ్యమైనది. అందుకని మీరందరూ నవ్వుకోవాలని ఈ నా చిన్న ప్రయత్నం. మీరు చాలా అదృష్టవంతులు హైమావతి గారు. మీ ఆయన ఎంచక్కా పొద్దున్నే నిద్రలేచిపోతారు అంది రుక్మిణి. ఏం అదృష్టం లెండి. ఆయనంత పొద్దున్నే లేచేది నాకు సాయం చేయటానికి కాదు అంది హైమావతి. మరి ఇంకెందుకు అంది రుక్మిణి. 6కి రేడియోలో వచ్చే వ్యాయామ శిక్షణ ప్రోగ్రాం కోసం ఆయన నిద్రలేస్తారు అంది హైమావతి. అబ్బా! ఇంత వయసొచ్చినా ఇంకా వ్యాయామం చేస్తున్నారా అన్నమాట అంది ఆశ్చర్యంగా రుక్మిణి. నా తలకాయ ఆయన చేయరు. ఆ టైంకి ఎదురింటి పిల్ల వాళ్ళ డాబా మీద రేడియో వింటూ వ్యాయామం చేసుకుంటుందని ఏం లేస్తారు అంది హైమావతి.